అండ్ నువ్వు జిమ్ జాయిన్ అవ్వడం వల్ల నేను హైట్ ఇంకా తగ్గిపోతాను అనే ఒక థాట్ పెట్టుకుంటే మాత్రం అస్సలు వేస్ట్ అసలు. ఎందుకంటే నీ హైట్ ఓన్లీ నీ జెనెటిక్స్ని బట్టి డిపెండ్ ఉంటుంది. మీ తాతలు ఎంత హైట్ ఉన్నారు, మీ ముత్తాతలు ఎంత హైట్ ఉన్నారు. అండ్ దాంట్లో డ్రాబ్యాక్ కూడా చెప్తాను. డిసడ్వాంటేజెస్ ఏంటంటే నువ్వు వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ వెయిట్ తీసుకుంటావు. చాలా మందికి ఏంటంటే ఒక 2 రోజులు జిమ్కి వెళ్ళిన తర్వాతనే మన నీ బాడీ కెపాసిటీ కంటే ఎక్కువ నువ్వు ఒకవేళ స్క్వాట్ చేస్తే మాత్రం నీకు ఒక్కొక్కసారి స్పైనల్ ఇంజురీస్ రావచ్చు, లేదంటే మీ అబ్డామిన్ కాడ ఇంకా ప్రెషర్ పడడం వల్ల ఇంటర్నల్ ఇష్యూస్ రావచ్చు. చాలా ఉంటాయి బేబీ. ఈ వీడియోలో నేను కామన్గా ఏం చెప్తున్నా అంటే హైట్ ఓన్లీ మీ జెనెటిక్స్ మీద డిపెండ్ ఉంటుంది. మీ తాతలు ఎంత హైట్ ఉన్నారు, మీ హైట్ అంతే ఉంటుంది. నువ్వు వర్కౌట్ చేయడం వల్ల నీ హైట్ తగ్గిపోతాయి అనుకుంటే డెఫినెట్లీ కంప్లీట్ రాంగ్. వర్కౌట్ చేయి, నీ బాడీ లోపల ఉన్న స్టెబిలిటీని పెంచు, నీ బాడీ లోపల ఉన్న ఫ్యాట్ డిక్రీజ్ చేయి, నీ బాడీ లోపల ఉన్న మజిల్ గ్రోత్ చేయి. అది మెయిన్ కాన్సన్ట్రేషన్. అండ్ మెయిన్లీ నీ హైట్ అనేది కంప్లీట్లీ నీ జెనెటిక్స్ మీద డిపెండ్ ఉంటుంది. హలో గైస్ అందరికి. సో అందరూ మళ్ళీ ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే మెయిన్లీ నీ హైట్కి అండ్ నీ వెయిట్కి ఉన్న కనెక్షన్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కనుక బిగినర్ అయితే నీకు వచ్చే కామెంట్ అవుట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నువ్వు తెలుసుకుంటావు. లాస్ట్ వరకు చూసేయి. సో డెఫినెట్లీ నీకైతే ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకే. సో ఫస్ట్ థింగ్ మెయిన్లీ నువ్వు కనుక ఒక బిగినర్ అయి ఉంటే మాత్రం నువ్వు నీ ఫ్యాట్ని తగ్గించుకోనికి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్యాట్ ఉన్నావు, నీ ఫ్యాట్ని తగ్గించుకోనికి కానీ నువ్వు జిమ్ జాయిన్ అవుతున్నావు. అది కాకుండా సైడ్కి పెట్టేసి నువ్వు ఫ్యాట్ ఉండి అండ్ మెయిన్లీ ఫ్యాట్తో పాటు నువ్వు ఎప్పుడైతే షార్ట్ ఉన్నావు అనుకో, అంటే హైట్ తక్కువ ఉన్నావు అనుకో, ఆ టైంలో మెయిన్లీ నీకేంది, నేను ఇప్పుడు జిమ్ జాయిన్ అవుతున్నాను, సో మెయిన్లీ ఆ టైంలో నా హైట్కి కూడా ఇంకేమైనా ఎఫెక్ట్ అవుతుందా అని ఒక థాట్ నీకు డెఫినెట్లీ వస్తుంది. అది ఎందుకు వస్తుంది నేను చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్ జాయిన్ అవుతున్నాను, నా హైట్ తక్కువ ఉంది, సో నేను నా ఫ్రెండ్స్ కానీ సరే నా ఫ్యామిలీ నా రిలేటివ్స్కి నేను ఇట్లా చెప్తాను, నేను జిమ్ జాయిన్ అవుతున్నాను, సో అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని ఒక థాట్ వేరే వాళ్ళ పర్సన్తో ఏమంటే షేర్ చేసుకుంటారు. సో వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరని కాదు కొంతమంది ఉంటారు, అదే నువ్వు ఇంకా షార్ట్గా ఉన్నావు, ఇంకా జిమ్ జాయిన్ అయ్యి ఎందుకు ఇంకా షార్ట్ అవుతావు అని ఒక బెకార్ థింగ్ని మీ మైండ్లో గుసాయిస్తారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం డామినేట్ చేసినట్టు మాట్లాడతారు, రైట్? సో ఆ టైంలో మనకి ఏంటి, ఇక డామినేట్ అయిపోవడం వల్ల అరే ఎందుకులే అవసరమా, హైట్ మళ్ళీ తగ్గిపోతే గలీజ్ ఉంటుంది అని ఒక థాట్ అయితే మనకు వస్తుంది చూసినావు. అది కంప్లీట్లీ రాంగ్ అసలు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిమ్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హెల్త్. అర్థమవుతుందా? నీ హైట్కి డెఫినెట్లీ అసలు ఇంక్లూడ్ బి చేయకు. నువ్వు జిమ్ ఎప్పుడైతే జాయిన్ అవుతావో నువ్వు ఒకవేళ ఫ్యాట్ ఉంటే మెయిన్లీ నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ క్యాలరీస్ బర్న్ చేస్తూ నీ ఫ్యాట్ బర్న్ చేయాలి అండ్ మజిల్ గెయిన్ అవ్వాలి. అదొక థాట్. అండ్ నువ్వు జిమ్ జాయిన్ అవ్వడం వల్ల నేను హైట్ ఇంకా తగ్గిపోతాను అనే ఒక థాట్ పెట్టుకుంటే మాత్రం అస్సలు వేస్ట్ అసలు. ఎందుకంటే నీ హైట్ ఓన్లీ నీ జెనెటిక్స్ని బట్టి డిపెండ్ ఉంటుంది. మీ తాతలు ఎంత హైట్ ఉన్నారు, మీ ముత్తాతలు ఎంత హైట్ ఉన్నారు, దాన్ని బట్టి మీ యొక్క హైట్ డిపెండ్ ఉంటుంది. మీరు పక్కన మాటలేని ఎదురింటో మాటలేని నేను ఇంకా డామినేట్ అయిపోవడం అది మీ ఇష్టం బై. బట్ చెప్తున్నా కదా, జిమ్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హెల్త్. వర్కౌట్ చేసినప్పుడు డెఫినెట్లీ మీకు ఏంటంటే మీ బాడీతో పాటు మీ మెంటల్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దాంట్లో డ్రాబ్యాక్ కూడా చెప్తాను. డిసడ్వాంటేజెస్ ఏంటంటే నువ్వు వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ వెయిట్ తీసుకుంటావు. చాలా మందికి ఏంటంటే ఒక 2 రోజులు జిమ్కి వెళ్ళిన తర్వాతనే మనకి రోషం పోషం ఉంటారు, అందరని కాదు ఉంటారు, రోషం పోషంతో ఇక వెయిట్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కనుక స్క్వాట్ చేస్తున్నావు, కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టుకొని నీ బాడీ కెపాసిటీ కంటే ఎక్కువ నువ్వు ఒకవేళ స్క్వాట్ చేస్తే మాత్రం నీకు ఒక్కొక్కసారి స్పైనల్ ఇంజురీస్ రావచ్చు, లేదంటే మీ అబ్డామిన్ కాడ ఇంకా ప్రెషర్ పడడం వల్ల ఇంటర్నల్ ఇష్యూస్ రావచ్చు. చాలా ఉంటాయి బేబీ. మీరు వర్కౌట్ చేసినప్పుడు మీ హెల్త్ ఎంత వరకు అయితే ఏమంటే ఇంప్రూవ్ అవుతారో దాంతోపాటు మీ అంటే మీరు ప్రికాషన్స్ ఏం తీసుకోకుండా ఓవర్ వెయిట్ తీసుకొని ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో ఆ టైంలో కూడా డెఫినెట్లీ అంతే డిసడ్వాంటేజ్ వస్తుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వర్కౌట్ చేయండి బట్ ప్రికాషన్స్తో. మీ బాడీ కెపాసిటీ కంటే ఎక్కువ చేసినప్పుడు ప్రికాషన్ తీసుకోండి. అండ్ మీరు ప్రొఫెషనల్ ఉంటేనే వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ వెయిట్ తీసుకోండి. మీరు ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యి వర్కౌట్ చేస్తున్నా ఎక్కువ వెయిట్ తీసుకుంటున్నా అంటే మీ బాడీ కూడా అంతే ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతున్నా? నెక్స్ట్ ఎక్కి ఎవరిని కూడా చేత కాదు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియోలో నేను కామన్గా ఏం చెప్తున్నా అంటే హైట్ ఓన్లీ మీ జెనెటిక్స్ మీద డిపెండ్ ఉంటుంది. మీ తాతలు ఎంత హైట్ ఉన్నారో మీ హైట్ అంతే ఉంటుంది. నువ్వు వర్కౌట్ చేయడం వల్ల నీ హైట్ తగ్గిపోతాయి అనుకుంటే డెఫినెట్లీ కంప్లీట్ రాంగ్. వర్కౌట్ చేయి, నీ బాడీ లోపల ఉన్న స్టెబిలిటీని పెంచు, నీ బాడీ లోపల ఉన్న ఫ్యాట్ డిక్రీజ్ చేయి, నీ బాడీ లోపల ఉన్న మజిల్ గ్రోత్ చేయి.
అది మెయిన్ కాన్సన్ట్రేషన్. అండ్ మెయిన్లీ నీ హైట్ అనేది కంప్లీట్లీ నీ జెనెటిక్స్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక అప్పటి వరకు అయితే బాబాయ్ అందరికీ. సో చలో ఇక.